శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. కార్తీక మాసంలో 24వ రోజుకున్న ప్రాధాన్యత ఏంటో, 24వ రోజు నవంబర్ 14 శుక్రవారం రోజు సమస్త సంపదలు లభించాలంటే, అష్టైశ్వర్యాలు చేకూరాలంటే ఎలాంటి శక్తివంతమైన అదృష్ట దీపాన్ని వెలిగించాలో, అలాగే 24వ రోజు ఏ కథను వినటం ద్వారా సమస్త పాపాలు తొలగింపజేసుకుని విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూరతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కార్తీక మాసంలో 24వ రోజు నవంబర్ 14వ తేదీ శుక్రవారం. ఆ రోజు ప్రధానంగా అందరూ కూడా స్నానం చేసేటప్పుడు గణపతి షోడశనామాలు చదువుకుంటూ స్నానం చేయండి. సుముఖశ్చే కదంతశ్చ కపిలో గజకర్ణిక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్ గణాధ్యక్ష ఫాలచంద్రో గజానన వక్రతుండ స్వర్పకర్ణ హేరంబ స్కందపోరోజ. ఈ 16 నామాలు చదువుకుంటూ స్నానం చేస్తే గణపతి అనుగ్రహం కలుగుతుంది. ఆ తర్వాత ప్రధానంగా ఏం చేయాలంటే, శివుడికి విష్ణువుకి ఎండు ఖర్జూరాలు కొన్ని నైవేద్యంగా సమర్పించాలి. మీ పూజ అయిపోయాక 24వ రోజు ఖచ్చితంగా సమర్పించాల్సిన నైవేద్యం ఎండు ఖర్జూరాలు. ఎండు ఖర్జూరాలు నైవేద్యం పెడితే ఏం జరుగుతుందంటే, వివాహ సమస్యలు తొలగిపోతాయి, దాంపత్య సమస్యలు తొలగిపోతాయి, ఉద్యోగ సమస్యలు తొలగిపోతాయి. ఈ సమస్యల నుంచి బయటపడటానికి ఎండు ఖర్జూరాలు నైవేద్యంగా సమర్పించాలి. అలాగే కార్తీక మాసంలో 24వ రోజు నవంబర్ 14వ తేదీ శుక్రవారం అయ్యింది కాబట్టి, అష్టైశ్వర్యాలు కలగాలంటే, సమస్త భోగాలు లభించాలంటే కామాక్షి దీపాన్ని మీ ఇంట్లో వెలిగించుకోవాలి. నవంబర్ 14 శుక్రవారం ఏ ఇంట్లో అయితే కామాక్షి దీపం పెడతారో ఆ ఇంట్లో గల్లు గల్లుమని అష్టలక్ష్ములు ఆనంద తాండవం చేస్తారు. కంచి కామాక్షి అమ్మవారి అనుగ్రహం వల్ల సర్వ సంపదలు చేకూరతాయి. ఈ కామాక్షి దీపం అంటే ఇందులో అనేక రకాలైన ప్రమిదలు మనకు అందుబాటులో ఉంటాయి. గజలక్ష్మి కామాక్షి దీపం అంటే దీపారాధన కుంది మీద ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకుని అభిషేకిస్తున్నట్లుగా ఉంటుంది. అలాగే అష్టలక్ష్మి కామాక్షి దీపం అంటే అష్టలక్ష్ములు ఉన్నట్లుగా దీపారాధన కుంది మీద మనం దర్శనం చేసుకోవచ్చు. అలాగే కంచి కామాక్షి దీపం అని ఉంటుంది. అంటే కంచి క్షేత్రంలో కామాక్షి అమ్మవారు ఎలా ఉంటుందో అలానే దీపారాధన కుంది మీద అమ్మవారి రూపు ఉంటే దాన్ని కంచి కామాక్షి దీపం అంటారు. కామాక్షి దీపంలో మీరు గజలక్ష్మి కామాక్షి దీపం, అష్టలక్ష్మి కామాక్షి దీపం, కంచి కామాక్షి దీపం దేన్నైనా సరే మీరు వెలిగించుకోవచ్చు. అయితే ఈ కామాక్షి దీపాన్ని వెలిగించేటప్పుడు 2 రకాలుగా కామాక్షి దీపాన్ని వెలిగిస్తారు. ఒక్కొక్క రకంగా వెలిగిస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది. మొట్టమొదటి విధానంలో ఏం చేస్తారంటే, కామాక్షి దీపం వెలిగించుకునేటప్పుడు మీ పూజ గదిలో ఒక రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెం ఏర్పాటు చేసుకొని దాని మీద 3 చోట్ల గంధం బొట్లు, 3 చోట్ల కుంకుమ బొట్లు పెట్టి ఆ రాగి పళ్ళెంలో ఒక సవ్య స్వస్తిక్ గుర్తు తడి గంధంతో వేయాలి. ఆ రాగి పళ్ళెంలో లేదా ఇత్తడి పళ్ళెంలో 3 గుప్పెళ్ళ బియ్యం పోయాలి. ఆ 3 గుప్పెళ్ళ బియ్యము పోసిన తర్వాత కొద్దిగా పసుపు కుంకుమలు ఆ బియ్యంలో వేసి ఆ తర్వాత 8 దిక్కుల్లో 8 తమలపాకులు ఉంచాలి. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, ఆగ్నేయం, వాయువ్యం, నైరుతి. అలా రాగి పళ్ళెం లేదా ఇత్తడి పళ్ళెంలో పోసినటువంటి బియ్యంలో 8 తమలపాకులు 8 దిక్కుల్లో వేయాలి. ఆ 8 తమలపాకులకి మధ్యలో 9వ తమలపాకు ఉంచాలి. ఆ 9వ తమలపాకు ఉంచిన తర్వాత ఆ 9వ తమలపాకు మీద కూడా కొద్దిగా బియ్యం పోసి కొంచెం పసుపు కుంకుమ వేసి ఆ 9వ తమలపాకు మీద ఉంచినటువంటి బియ్యం మీద కామాక్షి దీపం ప్రమిద ఉంచాలి. ఆ కామాక్షి దీపం ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె లేదా విప్ప నూనె పోసి 2 ఒత్తులు లేదా 3 ఒత్తులు వేసి ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ వెలిగించాలి. దీన్నే కామాక్షి దీపము అంటారు. ఈ మొదటి విధానం ద్వారా వెలిగించే కామాక్షి దీపానికి మీరు ఒక పీట ఏర్పాటు చేసుకోవాలి. ఆ పీట మీద బియ్య పిండితో అష్టదళ పద్మ ముగ్గు వేయాలి. 8 దళాలున్న పద్మ ముగ్గు వేయాలి. ఆ తర్వాత ఆ పీట మీద రాగి పళ్ళెం లేదా ఇత్తడి పళ్ళెం ఉంచి కామాక్షి దీపాన్ని వెలిగించుకోవాలి. ఎందుకంటే అష్టదళ పద్మ ముగ్గు అంటే లక్ష్మీదేవికి ఇష్టం. ఈ మొదటి విధానం వల్ల ఏం జరుగుతుందంటే, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, ఆదాయ మార్గాలు పెరుగుతాయి, ఖర్చులు తగ్గుతాయి, అప్పుల సమస్యల నుంచి బయటపడవచ్చు, రావాల్సిన ధనం వస్తుంది. కాబట్టి పూజ గదిలో ఒక పూజ పీట పెట్టుకొని దాని మీద అష్టదళ పద్మ ముగ్గు 8 దళాలున్న పద్మ ముగ్గు వేసుకొని దాని మీద రాగి పళ్ళెం లేదా ఇత్తడి పళ్ళెం ఉంచి మళ్ళీ ఆ పళ్ళెంలో కూడా స్వస్తి గుర్తు వేసి ఆ పళ్ళెంలో బియ్యం పోసాక తమలపాకులు ఉంచి మధ్యలో ఉన్న తమలపాకు మీద కామాక్షి దీపాన్ని వెలిగించుకోవాలి. ఇది ఒక విధి విధానం. రెండో విధి విధానంలో ఏం చేస్తారంటే,
పూజ గదిలో పూజ పీట మీద అష్టదళ పద్మం ముగ్గు వేయకుండా షట్కోణం ముగ్గు వేస్తారు. అంటే ఒక ఊర్ధ్వ త్రికోణం, ఒక అధో త్రికోణం, ఈ రెండు కలిపితే దాన్ని షట్కోణం ముగ్గు అంటారు. ఒక అప్పర్ ట్రయాంగిల్, ఒక లోయర్ ట్రయాంగిల్ కలిపితే దాన్ని షట్కోణం ముగ్గు అంటారు. బియ్యపిండితో షట్కోణం ముగ్గు వేసి ఆ షట్కోణం ముగ్గు మీద ఒక ఆవు పిడకను పెడతారు. గోమయంతో చేసినటువంటి పిడక, ఆవు పిడక పెడతారు. ఆ ఆవు పిడక మీద కామాక్షి దీపం ప్రమిదను ఉంచుతారు. ఇది రెండవ విధి విధానం. ఈ రెండో విధి విధానం ఏంటంటే ప్రధానంగా శత్రుబాధలు, దృష్టి దోషాలు వీటన్నిటినీ పోగొడుతుంది. షట్కోణం ముగ్గు పీట మీద వేసిన తర్వాత ఆ పీట మీద రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెం ఉంచి దానిలో గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టి ఆ పళ్ళెంలో ఆవు పిడక మాత్రమే ఉంచి దాని మీద కామాక్షి దీపాన్ని వెలిగిస్తారు. మొదటి విధానంలో అయితే పూజపీట మీద అష్టదళ పద్మం ముగ్గు వేయాలి, దాని మీద రాగి పళ్ళెం లేదా ఇత్తడి పళ్ళెం ఉంచి దానిలో బియ్యం పోసి ఇలా తమలపాకులు ఉంచి మధ్యలో కామాక్షి దీపం పెట్టాలి. రెండో విధి విధానంలో అయితే పూజపీట మీద అష్టదళ పద్మం ముగ్గు బదులుగా షట్కోణం ముగ్గు వేయాలి, దాని మీద రాగి పళ్ళెం లేదా ఇత్తడి పళ్ళెం ఉంచి ఇక బియ్యం పోయటం అలాంటిది ఏం లేకుండా ఆవు పిడక ఉంచి దాని మీద కామాక్షి దీపాన్ని వెలిగించుకోవాలి. మొదటి విధి విధానం వల్ల ఆర్థికంగా కలిసి వస్తుంది. రెండో విధి విధానం వల్ల శత్రుబాధలు, దృష్టి దోషాలు అన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అయితే కామాక్షి దీపంలో ఉపయోగించేటటువంటిది ఆవు నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ, విప్ప నూనె కానీ, అవిసె నూనె కానీ, ఈ నాలుగింటిలో దేన్నైనా వినియోగించుకోవచ్చు. మొదటి విధానంలో ఏదో ఒకటి పోస్తారు. ఆవు నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ, విప్ప నూనె కానీ, అవిసె నూనె కానీ పోస్తారు. అయితే షట్కోణం ముగ్గు వేసి ఆవు పిడక పెట్టినప్పుడు మాత్రం ఆవు నెయ్యి, అవిసె నూనె, నువ్వుల నూనె ఈ మిశ్రమంతో దీపం వెలిగిస్తారు. ఇలా రెండు విధాలలో మీ సమస్యను బట్టి, మీ కోరికను బట్టి కామాక్షి దీపాన్ని కార్తీక మాసంలో 24వ రోజు నవంబర్ 14 శుక్రవారం వెలిగించుకోండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు పొందడంతో పాటు శత్రుబాధలు, దృష్టి దోషాల నుంచి బయటపడండి. అలాగే 24వ రోజు అందరూ తప్పకుండా అంబరీషుడి కథ వినాలి. అంబరీషుడు గొప్ప విష్ణు భక్తుడు. ఆయన విష్ణువుని ప్రసన్నం చేసుకొని విష్ణుమూర్తికే రాజ్యాన్ని అప్పగించి విష్ణుమూర్తి సేవకుడుగా పరిపాలన చేశాడు. అందుకే విష్ణుమూర్తి విగ్రహాన్ని రాజ్యంలో ఉంచి ఆ విగ్రహమే సాక్షాత్తు విష్ణు స్వరూపం, ఆయనే చక్రవర్తి అని చెప్పాడు. అందుకే విష్ణుమూర్తి అనుగ్రహించి ఆయన చక్రంలో ఒక అంశను అంబరీషుడికి ఇస్తాడు. ఆ సుదర్శన చక్రం అంశ అంబరీషుడిని, రాజ్యాన్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది. ఈయన ఏకాదశి వ్రతం చేస్తాడు. ఏకాదశి వ్రతం చేయటంలో అంబరీషుడికి పెద్ద పేరుంది. ఏకాదశి వ్రతం అంటే ప్రతి నెలలో కూడా శుక్లపక్షం, బహుళపక్షంలో ఏకాదశి మొత్తం ఉపవాసం ఉంటాం. ద్వాదశి రాగానే ఎవరికైనా భోజనం పెట్టి ఆ తర్వాత ఆహారం స్వీకరించడం, దీన్ని ఏకాదశి వ్రతం అంటారు. ఏకాదశి వ్రతం జీవితకాలం ఆచరించిన వ్యక్తి అంబరీషుడు, గొప్ప విష్ణు భక్తుడు. అయితే ఈ అంబరీషుడి దగ్గరికి ఒకసారి అంబరీషుడు ఏకాదశి వ్రతం చేస్తూ ఉంటే దూర్వాస మహర్షి వస్తాడు. దూర్వాస మహర్షి వస్తే ఆయన ఎంతో ఆనందంతో, దూర్వాస మహర్షి ముల్లోకాల్లో సంచారం చేసే శక్తి ఉన్న మహర్షి కాబట్టి ఆయనకి నమస్కారం చేసుకుని ఆయన్ని పూజించి ఏకాదశి వ్రతం తర్వాత ద్వాదశి రోజు నా ఆతిథ్యం స్వీకరించమని అంబరీష మహర్షి అడుగుతాడు. అప్పుడు దూర్వాస మహర్షి ఏం చెప్తాడంటే, నా శిష్యులతో పాటు నదికి వెళ్ళి స్నానం చేసుకొని జపం చేసుకొని నీ ఆతిథ్యం స్వీకరించడానికి ద్వాదశి గడియల్లో వస్తానని చెప్పి నది దగ్గరికి దూర్వాస మహర్షి వెళ్ళిపోతాడు. అయితే నదిలో స్నానం చేసి జపం చేసుకుంటూ అంబరీషుడి విషయం మర్చిపోతాడు. అంబరీషుడికేమో ఏకాదశి అయిపోతుంది, ద్వాదశి గడియలు వస్తాయి. ద్వాదశి గడియల్లో భోజనం పెట్టి ఆ తర్వాత ఆహారం స్వీకరించాలి. దూర్వాస మహర్షి రాడు. ఏం చేయాలో అర్థం కాదు. ఈ ఏకాదశి వ్రతం చేసే వాళ్ళకు ఒక నియమం ఉంటుంది. ఆ నియమం ఏంటంటే ద్వాదశి గడియలు ఉన్నప్పుడే ఎవరికైనా భోజనం పెట్టి వాళ్ళు కూడా ఆహారం స్వీకరించాలి. దీన్ని పారణ చేయటం అంటారు. అంటే ద్వాదశి ఉన్నప్పుడే భోజనం పెట్టి ఆహారం స్వీకరించాలి. ద్వాదశి గడియలు పూర్తయ్యాక ఆహారం తినకూడదు. అలాగే ద్వాదశి గడియలు ఉన్నప్పుడు ఎవరికి ఆహారం పెట్టకుండా ఆహారం కూడా స్వీకరించకూడదు. ఇప్పుడు అంబరీషుడికి ఏం చేయాలో అర్థం కాదు. దూర్వాస మహర్షి రాలేదు, ఆయనకు ఆహారం పెట్టలేదు, తను ఆహారం స్వీకరించకూడదు, స్వీకరిస్తే దోషం వస్తుంది. ఏం చేయాలో ఆలోచిస్తుంటే పురోహితులు వచ్చి ఆహారం స్వీకరించకపోయినా స్వీకరించిన ఫలితం రావటానికి తులసి దళం నీళ్ళల్లో వేసుకుని ఆ నీళ్లు తాగమని చెప్తారు. అప్పుడు ద్వాదశి గడియల్లో పారణ చేసినటువంటి ఫలితం ఉంటుంది. అంటే ఆహారం తినకుండా ద్వాదశి గడియలు వదిలిపెట్టిన దోషం రాదు. అలాగే అన్నం తినలేదు కాబట్టి అతిథికి పెట్టకుండా ఆహారం స్వీకరించిన దోషము ఉండదని పురోహితులు చెప్తారు. సరే అని అంబరీషుడు తులసి దళం నీళ్ళల్లో వేసి ఆ నీళ్లు తాగుతూ ఉన్న సమయంలో దూర్వాస మహర్షి అక్కడికి వస్తాడు.
అలా వచ్చిన దూర్వాస మహర్షి ఏం చేశాడో కార్తీక మాసంలో 25వ రోజు కథలో వినాలని మనకి కార్తీక పురాణం తెలియజేస్తుంది. కాబట్టి 24వ రోజు మాత్రం ద్వాదశి నియమం తప్పకూడదని దూర్వాస మహర్షి వచ్చేలోపు తులసి దళ నీళ్లలో వేసి ఆ నీళ్లు అంబరీషుడు తాగుతాడు. ఈ కథ 24వ రోజు వినటం ద్వారా శ్రీమన్నారాయణమూర్తి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఏ పండుగలు వచ్చినప్పుడు ఎలాంటి పూజలు చేస్తే సమస్త జాతక దోషాలు తొలగింపజేసుకొని సమస్త శుభాలు చేకూరుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? సంవత్సరంలో వచ్చే అన్ని నెలల్లో ఏ నెలకు ఏ ప్రాధాన్యత ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ నెలలో చేయాల్సిన పూజల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ పూజలకు సంబంధించినటువంటి రహస్యాలు కథలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే ఎప్పటికప్పుడు ఎలాంటి పూజలు చేస్తే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి బయటపడవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.